ఒక సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఒక కేసు విషయంలో క్రిస్టియానిటీలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళకి ఎస్సీ అట్రాసిటీ కావచ్చు రిజర్వేషన్లు ఏమీ వర్తించవని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మీరు ఏకీభవిస్తున్నారా? ఆ తీర్పును మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సర్వమత సమ్మేళనం కలిగినటువంటి లౌకిక భారతదేశంలో ఏ మతానికి ఉన్నటువంటి స్వేచ్ఛను ఆ మతాల వారు చేయొచ్చు. ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడనేటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు చేసినటువంటి రాజ్యాంగ రచనలో ఏ మతాన్ని కీర్చపరిచినట్టు కానీ లేదు. వీళ్ళు వాస్తవానికి ఒక మతతత్వ పార్టీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఒక కావాలనే ఒక దురుద్దేశంతో ఈ ఎస్సీలు కేటగిరైజేషన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మన ఏబిసిడి వర్గీకరణ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తెలంగాణలో జరిగింది. అయిన తర్వాత కూడా ఈ మన కేంద్ర ప్రభుత్వము మతపరంగా రిజర్వేషన్లు ఎస్సీలు మారుతనేమో ఖచ్చితంగా రిజర్వేషన్ వర్తించదని చెప్తున్నారు. కానీ ఎస్సీలు ఎందుకు క్రిస్టియన్లుగా మారుతున్నాయనేది ఫస్ట్ గుర్తించుకోవాలి. ఈడ బ్రాహ్మణి సనాతన ధర్మం గురించి ఎవరైనా గురించి తెలుసా? ఆ సనాతన ధర్మం గురించి వాస్తవానికి నిచ్చెన మెట్ల లాంటి కుల వ్యవస్థ జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థలో కొంతమంది గుడి మెట్లు దాకడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అటువంటి టైంలో ఇప్పుడు దేవాదాయ శాఖ ఉన్నది, అన్ని శాఖలు ఉన్నాయి, ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రభుత్వం చూస్తుంది. అటువంటి దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం కాకుండా కులాల మీద వ్యవస్థ నడవదు కదా. భారతదేశంలో ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కుల వ్యవస్థ మీద నడిచేటువంటి వ్యవస్థ కాదు మన దృఢమైన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ వ్యవస్థలో ఖచ్చితంగా అందరం సమానులమే. అలాంటి వ్యవస్థలో కొంతమందికి ఒక రకము కొంతమందికి ఒక రకము అనేది కావద్దు అనే ఉద్దేశంతో మనకు కింది వర్గాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కినాడే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఫలాలు ఎత్తేయాలని చెప్పేసి బాబాసాహెబ్ చెప్పిండు. కానీ ఆయన ఉద్దేశాలని రాజ్యాంగ రచన చేసినటువంటి వ్యక్తి ఉద్దేశాలని వాళ్ళు తమ తీర్పుగా వాస్తవానికి కొలిజియం అనే తీర్పు అనేది అది వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఆ కొలిజియం తీర్పు చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది న్యాయ వ్యవస్థలో. ఆ న్యాయ వ్యవస్థలో ప్లస్ శాసనసభ వ్యవస్థలో ఇప్పుడు అగ్రవర్ణాలే ఉన్నారు. వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ తీసుకోవడానికి వాళ్ళకేమో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రెడ్డిస్ రావుస్ ఉన్నారు. మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసుకోవడానికి అర్హులు. ఎస్సీలు ఉన్నోళ్ళు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అర్హులు కారా? అంటే మీరు ఎంపీలుగా ఎమ్మెల్యే ఉంటే మీ ఇష్టమైన చట్టాలు చేసుకోవచ్చు. శాసనసభలో మీరు సభ్యులుగా ఉన్నారు కాబట్టి శాసనసభలో తీర్మానం చేయడానికి మీరు అర్హులు, మీరు చేస్తారు. మీకు ఇష్టమైన చట్టాలు చేసుకోవడానికి లేదు రాజ్యాంగం. కాబట్టి మీరు ఫస్ట్ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి నాడు మీరు ఏదైతే చేసిరో ఖచ్చితంగా అటువంటి చట్టాలే చేయాలి. ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి చట్టాలను మీరు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. క్రిస్టియానీ మతంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో అసలు కుల వివక్ష ఉండదు క్రిస్టియానిటీ మతంలో అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది. నిజంగా కుల వివక్ష లేదా క్రిస్టియన్ మతంలో? క్రిస్టియన్ మతంలో కుల వివక్షత అసలే లేదు, అందరూ సమానులే. అంటే క్రిస్టియన్ మతం అనేది మతం కాదు సార్, సమానమైన సమానత్వము చూపించేటువంటి అది ఒక వ్యవస్థ. మతము ఎందుకంటారు? మనం సర్వమత సమ్మేళనం అండి. భారతదేశము అన్ని రకాల మతాలు ఉన్నాయి. సిక్కు, జైనులు, హిందువులు, బౌద్ధులు, పార్సీలు, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మరి అదే హిందూయిజం వాళ్ళు అదే హనుమాన్ టెంపుల్ పోతామండి. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీపల్లి గ్రామంలో సీతారామ నవమి జస్ట్ ఎల్లుండి పోవచ్చు. ఆ రోజు ఎస్సీ మహిళ ఒక సర్పంచ్గా ఉన్నటువంటి మా ఎస్సీ మాదిగ మహిళను సర్పంచ్గా ఉన్న ఆమెను శ్రీరామనవమికి తలంబ్రాలు తీసుకుపోతే అడ్డుకున్నటువంటి వ్యవస్థ అక్కడ జరిగింది. అది మీకు వాస్తవానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు తెలుసు. కానీ ప్రభుత్వం ఇలాంటి దాని మీద చర్యలు తీసుకోకుండా ఒక రాజకీయ దురుద్దేశంతో ఎస్సీలు ఖచ్చితంగా వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళకు ఫలాలు వర్తించవు అంటే వాళ్ళు ఆర్థికంగా కుటుంబంలో జనగణన చేస్తామని మీరు అంటున్నారు కదా. ఆ జనగణన ఏదో చేసేది కాస్త ఆర్థికంగా వీళ్ళు వెనుకబడి ఉన్నారు లేదా? ఆ రకంగా చేయి.
ఆ రకంగా చేసి నువ్వు నిర్ణయాలు తీసుకోవాలి శాసనసభలో కానీ ఏది కానీ. వాస్తవానికి ఈ ఓబీసీ రిజర్వేషన్ చేసినప్పుడు ఏ పార్టీలన్నా మాట్లాడినాయా? ఇది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా ఈ దళిత క్రిస్టియన్లు అనేటి వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు మిషనరీ స్కూల్స్ ఉండి మిషనరీ స్కూళ్ళల్లో చదువుకొని ఈరోజు మా దళితులు వాస్తవానికి కొంచెం ఇంతో అంతో చదువుకొని ఒక మేధావులుగా ఒక ఉపాధ్యాయులుగా ఉండంటే వాస్తవానికి ఒక క్రిస్టియన్ మిషనరీ వ్యవస్థలే అండి. అంటే మీకు క్రిస్టియన్స్ లోకి మారడం వలన మీకు మొత్తం కుల వివక్ష అయితే లేదని చెప్తున్నారు. ఇంతకు ముందు హిందువులలో ఉన్నప్పుడైతే కుల వివక్ష జరిగిందని ఖచ్చితంగా ఉందండి. అంటే నేను ఉండడం ఇష్టమేనా? హిందువులుగా ఉండడం ఇష్టమే, కాకపోతే వివక్ష ఎస్ సార్ మీరు అడిగింది ఖచ్చితంగా 100% నిజం. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సార్ రిజర్వేషన్ వర్గీకరణ ఏడా అయిపోయిందో మీకు తెలుసు. సరే అది వ్యవస్థ కొంచెం పక్కన పెడితే, రెండవది హిందూ వ్యవస్థలో కుల వివక్షత ఉందా లేదా ఇప్పటికీ ఏ ఊరికైనా పోదాం, రుజువు చేద్దాం. ఈ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తాం. వారు ఎవరైనా ఏకసభ్య ధర్మాసనమే కానీ మంత్రుల కమిటీ కానీ ఎవరైనా సరే వేయండి, గ్రామాలలో ఖచ్చితంగా పోని ఆ తీర్మానము దాని ప్రకారంగా వాళ్ళు చర్చ చేయండి, చర్చ చేసి తీర్పు ఇవ్వాలి. కుల వివక్ష హిందువులలో కుల వివక్ష లేదు అంటే మళ్ళీ మీరు హిందువులుగా మారడానికి ఏమైనా అవకాశం ఉందా? అది కుల వివక్షత లేదు అంటే హిందువులో మారడానికి సిద్ధమే. హిందువులలో కూడా భద్రతా భావం ఉన్నప్పుడు ఖచ్చితంగా షూరిటీ. ఇప్పుడు గ్రహాం స్టెయిన్ అనే వ్యక్తిని ఇప్పుడు ఎక్కడనో కేరళలో ఆయనను హత్య చేసిరు. దాని మీద హిందూ సమాజం మొత్తం మన భారతదేశం అంతా ఆయనను ఖచ్చితంగా గ్రహాం స్టెయిన్ ఒక పాస్టర్ను ఎట్లా హత్య చేసిందని చెప్పేసి అన్ని సంఘాల వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా గ్రహాం స్టెయిన్ అనే ఫ్యామిలీని అంతా అంటుపెట్టారు పాస్టర్ను. అది కరెక్ట్ కాదని చెప్పేసి సమాజం అంతా ఖండించింది. ఎన్నలేంది ఇప్పుడు కుల వివక్షత ఈ దీని మీద ఎందుకు ఇప్పుడు ఎస్సీలు మారుతున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా వర్గీకరణ ఫలాలు అందాయి అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? అది కరెక్ట్ కాదు. అది ఒక చివరికి ఏం చెప్పాలంటే ప్రజల క్రిస్టియానిటీ మతంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి వారికి కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు మీ ద్వారా? సుప్రీంకోర్టు ధర్మాసనానికి మేము కడు పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి విద్యను అందిస్తున్నటువంటి వ్యవస్థలు క్రిస్టియన్స్ మిషనరీలు సార్. ఖచ్చితంగా ఆ మిషనరీల ద్వారానే చదువుకొని ఈ రోజులలో కొంచెం ఇతోధికంగా విద్యార్థికులై ఒక ప్రొఫెసర్లుగా రకరకాల వ్యవస్థలలో పనిచేస్తున్నారు. కానీ ఇక ముందుకు ఒక వ్యవస్థ ఒక మతం మీద మీరు విషం చెమ్మకుండా మీరు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా ఒకసారి పునర్పరిశీలన చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని నేను వేడుకుంటున్నా. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ శాసన వ్యవస్థల్లో ఓబీసీలు వాళ్ళు రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవడానికి ఎప్పుడైతే వాళ్ళకి ఆస్కారం ఉందో గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం ప్రకారం ఖచ్చితంగా ఈరోజు ఈ క్రిస్టియన్ దాని మీద కూడా ఆలోచన చేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆలోచన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉందనే మేము చాలా మంచిగా ఉన్నాం. అది కూడా లేకపోతే మా దళిత క్రిస్టియన్లకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా దాడులు జరుగుతాయి మా మీద. అగ్రవర్ణాలు దీన్ని సాగుగా తీసుకొని ఇంకా బాగా దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని పట్ల చట్టం చేస్తే మంచిగా ఉంటుంది. మాకు మంచి రక్షణ కల్పించి చట్టాలు చేయాలి. మరియు ఈ దళిత క్రిస్టియన్లు ఉన్న వాళ్ళకు సర్టిఫికేట్ లేదంటారు రైటే, కానీ సుప్రీంకోర్టు మరి దానికి ఒక చట్టం ఉండాలి కదా, అన్నీ ఉండాలి కదా. ఆ చట్టాలు ఏమీ లేవు కదా, వాటిని చేసి మాకు రక్షణ కల్పించినట్టు కొత్త చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే క్రిస్టియన్ మతంలో అసలు తక్కువ కుల వివక్షలు ఏమి ఉండవు క్రిస్టియన్ మతంలో, అందుకే ఇటువంటి వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. కుల వివక్షతలు క్రిస్టియన్లో ఉంటాయి కానీ బయటకు వస్తే సమాజంలో ఉంటాయి కదా. సమాజంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా చూస్తారు మమ్మల్ని, మళ్ళీ అదే మాదిగా లెక్కనే చూస్తారు కదా, దళితులుగానే చూస్తారు కదా. దాని వల్ల కూడా మాకు ఇబ్బంది ఉంటది. ఖచ్చితంగా మాకు కొత్త చట్టాలు రావాలి, మాకు సుతా అన్ని సౌకర్యాలు కల్పించాలి. పార్లమెంట్ లో కానీ ఉభయ సభలో కానీ కల్పించాలి, అసెంబ్లీలో కానీ చట్టాలు చేయాలి. అవును, ఎటువంటి చట్టాలు చేయకుండా కూడా సుప్రీంకోర్టు ఓన్లీ తీర్పియడం కూడా కరెక్ట్ కాదు. అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకున్నారు మీరు దళిత సామాజిక వర్గం నుంచి? దీనికోసం మాకు కొద్దిగా చట్టాలు కింద చేసి అప్పుడు తీర్పిస్తే బాగుండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఇస్తే చాలా
మంది మా మీద దాడులు చేయడానికి సుధా సిద్ధపడతారు. కావున సుప్రీంకోర్టు సుధా పునరాలోచన చేసి ఇలాంటి చట్టాలు అయిన తర్వాతనే తీర్పిచ్చినట్టు కోరుకుంటాను. అంటే ఇక్కడ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీ మతానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వర్తించదు, హిందూ మతంలో ఉన్నటువంటి దళితులకి, ఎస్సీ సామాజిక వర్గాలకి ఇది వర్తిస్తుంది అని చెప్పేసి తీర్పు వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? నిజంగా ఈ తీర్పు అనుసరించే ఉంటే దళితులపైన మళ్ళీ దాడులు జరిగే ఛాన్స్ లేదంటారా? ఖచ్చితంగా జరుగుతాయి. ఆ హిందూ మతంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఖచ్చితంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. మా దళిత వాళ్ళలో ఉన్నా కానీ ఏ వాళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఎట్లయినా దాడులు జరుగుతాయి. నువ్వు ఏ మతంలో ఉన్నా సరే ఖచ్చితంగా దాడులు అవుతాయి. దాడి చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా నువ్వు క్రిస్టియన్వి అని చెప్పైతే ఎస్సీ చేయరు కదా. చేయరు. అట్లా చేస్తే మంచిగా ఉంటది. అలా చేసినా ఓ ఒక్కటన్నా క్రిస్టియన్ మీద అట్లా అయినట్టు ఉన్నదా? మొత్తం దళిత మీదనే అయినట్టే ఉంటది కానీ క్రిస్టియన్ అయినట్టు ఉండదు. అట్రాసిటీ మరి వర్తించదు కదా. అప్పుడు అట్రాసిటీ వర్తించదంటే వాళ్ళు ముందే చట్టాలు చేస్తే బాగుండేది. చట్టాలు చేసి మాకు రక్షణ కల్పిస్తే ఎంతో మంచిగా ఉండు. ఒకవేళ నిజంగా ఈ చట్టాలు వర్తించవు అని అంటే క్రిస్టియానిటీ మతం నుంచి మళ్ళీ హిందూ మతంకి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. బౌద్ధం కానీ వేరే మతాలు ఉన్నాయి కదా, ఒకటే హిందూ మతం లేదు కదా. మాకు ఇష్టం ఉన్నట్టు మతం తీసుకుంటాం. ఒక హిందూ మతం వల్ల అంటరానితనం ఉంది కాబట్టి వేరే మతంలోకి పోతాం మేము. అందుకే అక్కడ సుధా మాకు చట్టాలు మతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్సీ హోదా, ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దాన్నే చట్టం తీసుకొస్తే క్రిస్టియానిటీ మతంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే మతంలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉండబోతున్నాయి. ఆ చట్టాల కోసం, అట్రాసిటీ కోసం ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ చెప్పలేము. అది మా ఇష్టం ఉన్న వాళ్ళు మారుతూనే ఉంటారు. కానీ రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఇష్టం ఉన్న మతాన్ని స్వీకరించమని చెప్తుంది. మళ్ళా ఇక్కడ వచ్చే వర్గాలేమో వేరే రకంగా ఉంది. అదే రాజ్యాంగంలో ఉంది. మళ్ళీ అదే రాజ్యాంగం సంబంధించి అట్రాసిటీ వర్తించమని చెప్పి అట్లా ఎట్లా చివరికి ఏం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు? ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ పునరాలోచన చేయాలి. దళితులు ఉన్న వాళ్ళకే మతం మారితే క్యాస్ట్ ఉండదు కదా, మరి ఎస్టీ వాళ్ళకి ఎందుకు ఉండదు, బీసీ వాళ్ళకి ఎందుకు ఉండదు? అది అన్యాయం కదా. ఓన్లీ దళిత మీదనే ఇలా చేయడం కరెక్ట్ కాదు. కూడా ఎస్సీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ క్రిస్టియానిటీనే కన్వర్షన్ అయిపోతున్నారు. ఎందుకు అవుతున్నట్లు అట్లా? ఈ అంటరానితనం వల్లనే కదా. పోతే ఇంటి లోపలికి రానియరు అట్లా. క్రిస్టియన్ మతంలో ఉంటే లోపలికి రాణిస్తున్నారా? రాణిస్తారు. మేము బీసీ వాళ్ళ ఇంటికి పోయి తింటాము, ఇక మళ్ళీ ఎస్టీ వాళ్ళ ఇంటికి పోయి తింటాం, రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి తింటాం. కానీ ఇక్కడ జరుగుతుంది, అలా జరగదు కదా. అట్లా ఎట్లా చూస్తారు బ్రదర్? అంటే క్రిస్టియానీ మతానికి సంబంధించినటువంటి దళిత సామాజిక వర్గం, అంటే ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు కావచ్చు, ఎటువంటి హక్కులు వర్తించవని చెప్పి సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఏకీభవిస్తున్నారా మీరు? ఏకీభవించాం. ఎందుకంటే మాకు ఎక్కడ కూడా సమానత్వం లేదు. ఒక దళితులు అంటే ఇప్పుడు చాలా మందికి చిన్న చూపు. ఇంకోటి ఇక దేవాలయాలకు రానియకపోవడం, వాళ్ళ ఇళ్ళకు రానియకపోవడం, కనీసం నీళ్ళని ఇవ్వకపోవడం, మేమంటే కొంచెం చిన్న చూపు చూడడం. అందరికీ చాలా ఈ కామర్స్ రెడ్డిస్ ఉంటారు కదా, వారు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అందుకే మేము ఈ హిందూ మతం నుంచే క్రైస్తవంలో మారినాం. అంటే ఈ వివక్షలు ఉండవు అని చెప్పి మారారు. ఈ వివక్షత ఉండదు మాకు ఎక్కడైనా. ఇప్పుడు క్రైస్తవంలోకి వస్తే మేము ఎవరింటికి వెళ్ళినా కానీ సమానంగా ఉంటాం. రెడ్డిస్ కానీ వాళ్ళు ఇంకెవరు క్రిస్టియన్ అయిన వాళ్ళు రెడ్డిస్ కానీ కొమర్స్ కానీ ఇంకెవరైనా కానీ వారి ఇంటికి వెళ్ళి కూర్చోగలుగుతాం. వారి ఇంటికి వెళ్ళి సమానంగా వారితో ఉండగలుగుతాం, మాట్లాడగలుగుతాం. వారు కూడా మాకు నీళ్ళేయగలుగుతారు. వారు ఇంటికి వెళ్తే కుర్చేస్తారు. వారితో సమానంగా ఉంటాం. కానీ మాకు హిందూ మతంలో అంత సమానత్వం లేకనే మీకు క్రైస్తవులకు మారాల్సి వచ్చింది. మరి క్రిస్టియన్ మతానికి వెళ్ళిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు, అట్రాసిటీ కూడా వర్తించదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. మరి దీని ఎట్లా చూస్తారు? అయితే మేము ఒక్కరమే ఎస్సీల మొక్కలమే క్రైస్తవులకు మారలేదు. బీసీలు కూడా మారుతున్నారు. వారు కూడా వర్తించాలి కదా. వారికి ఎందుకు వర్తించదు? ఒక ఎస్సీలకి ఎందుకు వర్తించాలి? మేమంటే అంత అంటే ఒక ఎస్సీలే మారి ఉండొచ్చు. వారి పరిస్థితులను బట్టి. పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సమానత్వం లేకపోవడం బట్టే మారుతారు. దాన్ని బట్టి ఎక్కువ మట్టుకు ఎస్సీలు ఎవరు క్రైస్తవులకు. అదే చులకన తీసుకొని ఈ రిజర్వేషన్ వర్తించదు, ఈ ఇవి వర్తించాయంటే మంచిగా ఉండదు, బాగుండదు. ఎందుకంటే బీసీలు కూడా మారుతున్నారు, వారు కూడా వర్తించద్దు కదా. మరి అది ఇప్పుడు మీకు అట్రాసిటీ, క్రిస్టియానిటీ మతానికి సంబంధించి అట్రాసిటీ వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే నిజంగా మీ పైన ఎవరైనా దాడి చేసినా కూడా మీరు ఏదైనా కేసు వేస్తే కేసు కూడా వర్తించే వాళ్ళపైన కేసు కాదు అన్నట్టు. అంటే అట్రాసిటీ మీకు సంబంధం లేదని చెప్పి ఎట్లా మరి మళ్ళీ దాడులు జరిగే అవకాశం లేదంటారా ఫ్యూచర్ లో మీకు చట్టం లేకపోతే? అట్రాసిటీకి కేసు వర్తించకపోతే అదే జరుగుతుంది కదా. ఇప్పుడు బీసీలు మారినారు,
ఇంకా బీసీలలో చాలా మంది మారినారు. వారికి వర్తిస్తుంది. మేము మాకెందుకు వర్తించదు? మాకు కూడా వర్తించాలి కదా. అట్రాసిటీ కేసులు అనేటివి వర్తించాలి. ఇప్పుడు ఈ అట్రాసిటీ మాకు వర్తించకపోతే చాలా మటుకు ఏం జరుగుతుందంటే ఎక్కడ కూడా ఈ హత్యాకాండాలు జరుగుతాయి. అవునా కదా? హత్యాకాండాలు జరుగుతాయి. మరి ఈ అట్రాసిటీ కేసును మాకు వర్తించాలి కాబట్టి ముందుగానే మేము ఎవరి ఆకాంక్ష లేకుండా ఈ సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క అట్రాసిటీని కొట్టివేయకూడదు అని నా ఆలోచన. ఎందుకంటే అట్రాసిటీ కేసు మాకొక్కరికి కాదు, మాకొక్కరికి వర్తించకపోవడం కాదు, అందరూ కూడా వర్తించాలి. మాకు వర్తించాలి, బీసీలకు వర్తించినప్పుడు మాకు కూడా వర్తించాలి. మేము ఒక్కళ్ళమే మారతలేం కదా. ఇప్పుడున్న క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హిందూలో కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే దీన్ని రాజకీయ కుట్రగా చూసుకోవచ్చా? లేదు కాబట్టి మీపై మళ్ళీ దాడులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అంటే వాటికి భయపడి మళ్ళీ ఆ చట్టం కోసం, అట్రాసిటీ చట్టం కోసం మీరు మళ్ళీ హిందూ మతంలోకి మారేటువంటి ఛాన్సులు ఏమైనా ఉన్నాయా? హిందూ మతంలోకి మారే ఛాన్సులు లేవు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. భారత రాజ్యాంగం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ యొక్క హక్కులను అందరికీ సమకూర్చింది. ఎవరి ఇష్టం అన్నట్టు సమానత్వ హక్కు, పౌరసత్వ హక్కు, మత స్వాతంత్ర హక్కు ఎవరి ఇష్టం వారిది అని మత స్వాతంత్ర ఆల్రెడీ ముందుగానే భారత రాజ్యాంగంలో ఆమోదించింది. భారత రాజ్యాంగం ప్రకారం చూడాలి కానీ మాకు ఏ కేసు వర్తించకపోయినా మేము క్రైస్తవం నుండి ఇంకో మతంలోకి మారే అవకాశం లేదు. అది ఓకే, థ్యాంక్ యూ. ఒక పాస్టర్ విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు కావచ్చు, హక్కులు వర్తించవని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? ఏకీభవించాను. ఎందుకు? దీనిపై మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఏంటంటే ఎందుకు వర్తించదు మాకు? అసలు మాకు ఆల్రెడీ మేము హిందుత్వంలో ఉన్నాం. హిందువులు ఉన్నప్పుడు మాకు అసలు రక్షణ లేదు కాబట్టే కదా మాకు ఎస్సీ గాని చూసుకుంటూ కూడా మమ్మల్ని దాడులు చేసుడు, తక్కువ అంచనా చేసుడు, తక్కువ కుల పోవడం చూసుడు, దీని బట్టే మాకు మేము వేరే మతాలకు వెళ్ళడం జరిగింది. అసలు మేము పోవడం వల్ల అంటే కంటిన్యూ పోతుంది, వేరే పోతుంది. మాకు దాడులు జరుగుతున్నాయి ఉద్దేశం అయితే కదా వేరే మతంలోకి పోయినాము. మాకు అన్ని ఫెసిలిటీలు మాకు అన్ని ఇక్కడ అందుబాటులో ఉంటే మేము వేరే మతంలో ఎందుకు పోతాము? మాకేం అవసరం పోనీకి? మాకు రిజర్వేషన్ లేవని చెప్తారు. మాకు వేరే టోడు వచ్చి మాకు దాడి చేస్తే మా పరిస్థితి ఏంది? మేము వచ్చి ఎవరిని అడగాలి? ఇప్పుడు నేను ఎస్సీగా మాలగా ఉన్నా, నేను వేడు వచ్చిన వేరే బండ బూతులు తిడతారు. అప్పుడు మేము వాళ్ళకి చెప్పుకోవాలి. మాకు వచ్చిన ఆన్సర్ ఏముంది? వాళ్ళు వచ్చి అడగాల్సిన వాళ్ళని అడగాలి. పోలీసులను అడిగితే మీకు ఆల్రెడీ ఇప్పుడు మాకు చెప్తున్నారు ఓబీసీ ఇస్తా అని చెప్పారు, మైనార్టీ ఇస్తా అని చెప్పారు. మాకు మరి బీసీలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకేమి ఇస్తారు? మరి మాదేంది పరిస్థితి? ఇంకా ఇప్పటికే దాడులకు మేము గురవుతున్నాం. ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత మాకు మైనార్టీ ఇచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంది? ఇంకా అంటే క్రిస్టియానిటీ మతంలో ఉన్న వాళ్ళకి కుల వివక్షత ఉండదు కాబట్టి అసలు ఈ చట్టాలు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఓకే, అంటే క్రిస్టియానిటీ మతంలో కుల వివక్షత ఉండదు. అంటే రెడ్డిలు ఉన్నా కూడా రెడ్డి, అవునవును, కంపల్సరీ అందరు ఉంటారు. మీకు దేనికి ఇంకా అందరూ క్రిస్టియానిటీలో కంపల్సరీ ఈ కులం ఆ కులం అని అందరూ అన్ని వర్గాలు ఉంటాయి. ఒక్క వర్గం కాదు, రెడ్డిస్, కురుమోళ్ళు అన్ని వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కూడా అందరు ఉన్నారు దీంట్లో. వాళ్ళకు కూడా తగిన చర్యలు కూడా ఉండాలి. అంటే మీరు అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు కదా, అందరితోటి. మీకు కుల వివక్ష మాకు సంబంధమే లేదు. అసలు కులంతో మాకు సంబంధమే లేదు. మా 4 గోడల మొదలు చేసుకున్న దానికి మేము బయటకు రావాల్సిన అవసరం ఏముంది? మాకు బయటకు వచ్చే అవసరం లేదు కదా. మా ఇంట్లో ఏదో నేను నా భక్తిని నేను చూసుకుంటున్నా. నేను బయటకు సమాజంతో నా క్యాస్ట్ నాకు అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు కుల వివక్ష జరుగుతుందని చెప్పి మీరు క్రిస్టియానిటీ తీసుకున్నా అంతే కదా. మరి ఇప్పుడు కుల వివక్ష లేనప్పుడు క్రిస్టియానిటీలో మళ్ళీ మీకు ఎట్లా కుల వివక్ష కంపల్సరీ ఉన్నది? ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? మొన్న రీసెంట్ గా అది ఇక్కడ జరిగింది. అది మొన్న బీసీ నాగర్ కర్నూలు బీసీ ఆమె బిడ్డను చంపి సర్పంచ్ లెంకిరా. ఆయన బీసీ బిడ్డ కాదా? హిందుత్వంలో టెంపుల్ కోసం అన్న భక్తి కోసం అని వచ్చిండు కదా. మరి ఆయన ఎటు పోయిండు? మరి ఆ సర్పంచ్ దొరికిండా? దొరకలేదు కదా. మారుతిరావు ప్రణయ్ అమృత వాళ్ళది. ఖచ్చితంగా మీకు అట్రాసిటీ అనేది కావాలి, కానీ క్రిస్టియన్ నుంచి హిందువుకి అయితే మారదు. మతం అనేది కరెక్టే కాదు. అసలు ఎవరు ఇష్టం ఉన్నది వాళ్ళు స్వీకరించినప్పుడు ఎవరితో మాకేం గొడవలు వచ్చేది? మా చర్చికి పోతే కనుక చర్చిలో మాకు సంబంధించి మేము చేసుకుంటున్నాం. అంతేగాని వాళ్ళకి వచ్చి హిందుత్వంలోకి వెళ్ళి మేము వాళ్ళని ఏమన్నా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళని కూడా మంచిగా బంధువుగానే మేము చూస్తున్నాం అందరినీ. వాళ్ళకి మాకేం బంధం లేదు కదా. ఇక్కడ మేము చూసేవి ఏంటంటే మరి ఎందుకు కన్వర్ట్ అని ఇక్కడ ఏం కాదు, ఎవరు ఇష్టం వాళ్ళు, అంతే కాదు. ఏంటంటే ఇప్పుడు దాడులు ఇప్పుడు మా సమాజంలో చాలా అణచివేతలు ఉన్నాయి. ఎస్సీలకు కానీ వేరే ఇంటికి వెళ్తే మాకు ఇంతవరకు నీళ్ళు ఇయ్యరు. నీళ్ళు ఎందుకు ఇయ్యరు అసలు? మాకు చూడొచ్చు కదా. మమ్మల్ని తక్కువ కులం ఎందుకు చూడాలి? మరి వాళ్ళు కూడా హిందువులను చూడొచ్చు కదా. ఇప్పుడు చూసారు అట్లా
చూడలేదు కదా మరి అట్లా. సుప్రీం కోర్టు ఏమంటుందంటే ఇది చట్టం కాదంటే సుప్రీం కోర్టులో ఏదైనా చేయాలంటే పార్లమెంట్ ఖచ్చితంగా ఉభయ సభలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అసలు ఇది చట్టం ఏం చేయలేదు. అంటే క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి దళితులని నిజంగా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అట్రాసిటీ అవసరం లేదు, వాళ్ళకి ఇబ్బందులు ఏం లేవు అని చెప్పేసి ఇటువంటి చట్టం ఏం లేదు. అంటే సుప్రీం కోర్టు కూడా అర్హత ఉండదు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు నుండి వచ్చిందా సుప్రీంకోర్టు నుండి వచ్చిందా నాకు క్లారిటీ లేదు అబ్బా. అది ఆ క్లారిటీ లేనప్పుడు అసలు ఇది ఒక పాస్టర్ జరిగింది. ఇది ఒక పాస్టర్ చేయడంలో అందరికీ ఆపాదిస్తామంటే సరిగా కాదు కదా. అది హైకోర్టులో జరిగింది, హైకోర్టు నుంచి నువ్వు సుప్రీంకోర్టు తీసుకున్నావు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అది కూడా నువ్వు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తా అంటే అది సరైనది కాదు. దాన్ని మేము ఒప్పుకోము. దాన్ని అది ఎక్కడ వరకు వర్తించిందో అక్కడ ఏం అసలు అక్కడ సమస్య ఏందో అసలు అక్కడ ఆ సమస్యను మనం ముందు తీసుకుంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. అది వేరే దాన్ని తీసుకుంటే అది వేరే దాన్ని పొడిగించబోల్సిన తప్ప అంత దాని వచ్చే నష్టం లేదు. మొన్న ఎమ్మెల్యే మందుల సామ్యాల్ పైన దాడి జరిగినప్పుడు కూడా దాన్ని అట్రాసిటీ వేస్తే కూడా అదే తీర్పు వచ్చింది అతనికి కూడా. అంటే ఇతను క్రిస్టియన్ మతంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి వర్తించని చెప్పి కూడా వచ్చింది. చాలా తీర్పులు కూడా వస్తూ ఉన్నాయి కదా. మరి క్రిస్టియానిటీ మతం సంబంధించినప్పుడు చాలా తీర్పులు వస్తాయి, అంటే మీకు వర్తించదు అట్రాసిటీలు అని చెప్పేసి. ఏంది మన పరిస్థితి? అట్రాసిటీ వర్తించకపోతే మీ పరిస్థితి ఏంది మరి తర్వాత ముందు కుల వివక్షకి ఏమైనా గురయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు అట్రాసిటీ కేసు కనుక మీకు